నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక కుంభకోణం బయటకు వచ్చింది. అది 50 కోట్ల రూపాయలు. దీనికి మూల్యం అంటే ఎవరు ఉన్నారు దీని వెనక అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు అంటే భగవద్గీత బుక్ అంటే మా చిన్నప్పటి నుండి మాకు తెలిసింది, మా ఇంట్లో పాతది ఇంత లావు పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం అప్పట్లోనే 250, 300 పెట్టో కొన్నాం మేము. ఇప్పుడు అలాంటి పుస్తకాన్ని 20 పేజీలకి కుదించేసి దీన్ని 50 రూపాయలకి అమ్మారు. దీని ద్వారా వచ్చిన లాభం 50 కోట్లు. మరి ఈ 50 కోట్లు ఎవరు తీసుకున్నారు? అసలు 20 పేజీలకి కుదించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి బిఆర్ నాయుడు గారు గతంలో ఒక మాట అంటే ఈ పుస్తకాలు పక్కన పెట్టేసేయండి ఈ భగవద్గీతని అని చెప్పేసి అన్నారు అని వైసీపీ వాళ్ళందరూ కూడా ఆయన మీద విరుచుకుపడ్డారు. మరి ఆ పుస్తకాల్లో ఏముంది? ఆయన చాలా క్లియర్గా చెప్పారు, బైబుల్ లాగా తయారు చేశారు, ఇవి బయటికి రావడం సరైనది కాదు అని. మరి ఆ బుక్ గురించి అసలు అందులో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మాకు 2 రకాల భగవద్గీతలు తెలుసు. ఒకటి మా చిన్నతనం నుండి చూసింది, ఈ మధ్యన వేరే వాళ్ళు కూడా ముద్రించి ఇచ్చింది. 2 చూసినప్పుడు 2 కూడా ఇంతేసి లావు ఉండడం, చాలా బరువు ఉండడం చూసాం. దగ్గర 900-1000 పేజీలు ఉంటుంది. ఇప్పుడు 20 పేజీల్లో పుస్తకం ఎందుకు రాశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే 50 రూపాయలకి అమ్ముతున్నారు, 20 పేజీలు 50 రూపాయలకి. అంటే లైక్ ఎలా అంటే వినాయక చవితికి వినాయకుని వ్రతం అని చెప్పేసి పుస్తకం వస్తుంది, అది తర్వాత త్రిమూర్తుల వ్రతానికి వచ్చే పుస్తకాలు ఎలా అయితే ఉంటాయో అచ్చం అలాంటి పుస్తకం. అసలు అందులో ఏం ముద్రించారో అవసరం ఉందా? అసలు ఫస్ట్ 20 పేజీల పుస్తకం అవసరం ఉందా? అంటే అది భగవద్గీత లేకపోతే భూమన గీత అంటే ఇప్పుడు ఆ పుస్తకం కూడా ఇదే. ఇదే మీరు అన్నట్టుగానే ఎన్ని పేజీలు? 20 పేజీలు. అంటే పేజీకి ఎంత? 2 కోట్ల. అంటే 25 పేజీలు 20 పేజీల పుస్తకంలో 50 కోట్ల స్కామ్ చేశారంటే మనం ఇతను వేసింది నిజంగా హిందువులపై భక్తితోనా, గౌరవంతోనా, భగవద్గీతపై భక్తితోనా? నేను అంటోంది అదే. భగవద్గీతకు కూడా భూమన చెప్పిన వక్ర భాష్యం. అసలు ఇంకొక సాహసం అనాలా, బరితెగింపు అనాలా? భగవద్గీతకి ముందు మాట అంటే ఆదిదేవుడి సందేశం ఏది? గీత అంటే మనం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉద్దేశించి ఆయన ఏదో అర్జునుడు అక్కడ సన్యాసం ఏంటి తను ఆయుధాలు మరి అస్త్ర సన్యాసం చేస్తే అతన్ని యుద్ధం వైపు నడపటం కోసం ఆయన చేసిన హితబోధ. దానికి ఇతను ముందు మాట. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే అధర్మారెడ్డి. అంటే ఇప్పుడు ఇక మిగిలిన పేజీలన్నీ 15 పేజీల అంతేగా. మీరు చెప్పారు భగవద్గీత ఎంత ఉంటుంది? ఇంత లావు పుస్తకం, 500-600 పేజీలు, 700 శ్లోకాలు. అసలు అంత బరువు నువ్వు మొయ్యలేవు కూడా. చాలా బరువు సార్. కానీ దీని బరువు ఎంత అంటే ఇప్పుడు 20 గ్రాముల, 15 గ్రాముల, అంటే గ్రాముకి ₹1,00,00,000. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, నేను ఇంతకుముందు వినాయక చవితికి వ్రతకల్పం పుస్తకం ఉంటుంది అన్నాను కదా, ₹10 సార్. అది ఇంతే ఉంటుంది. అంటే ఇది భూమన వ్రతకల్పమా? నేను ఊరికే చూశాను. దీంట్లో అసలు బిగిన్ చేసిన ముందు మాటే నేను సోషలిస్ట్ని అని బిగిన్ చేశాడు. నేనేమనుకున్నానంటే భూమన గతంలో రాసిన సుప్రభాతం గురించి కూడా చెబుతాడేమో అనుకున్నాను. ఏది ఆ బూతు సుప్రభాతం. మరి అసలు అది నల్లరాయని, చెప్పుతో కొడతానని, పెకిలించి వేస్తానని భూమనపై ఉన్నటువంటి అదే కదా ఇవాళ వైరల్ అవుతోంది. అంటే భూమన బ్రదర్స్, ఆయన ఎవరు? వీళ్ళ అన్న సుబ్రహ్మణ్యం రెడ్డి. ఆయనైతే మరీ ఇక హీనం, నీచం, ఉన్మాదం. ఏంటి? ఆ గుడి గోపురాల పైన ఆ దేవతా విగ్రహాలకు కూడా అతను వాళ్ళని లెస్బియన్లని, గేలని ఆయన రాసిన పుస్తకం. అంటే విప్లవం వర్ధిల్లాలి లేకపోతే మీరు నాస్తికులుగా, రాడికల్స్గా మీ యొక్క ఆ గతం అది వదిలేసి అసలు ఎలా నువ్వు ఈ ఉన్మాదానికి దిగావు? దీన్ని 50 కోట్లు అంటే నీకు బతుకు తెరువా? బిఆర్ నాయుడు అన్నది అదే. ఏంటి? ఆయన అసలు అక్కడ రాజకీయం చేయటం రాలా. తనేంటి, తను ఒక హిందూ ధర్మం అంటూ ఒక ఛానల్ కూడా పెట్టారు. ఆ TV5కి ప్యారలల్గా
అట్లాంటి వ్యక్తికి నువ్వు మార్ఫింగ్ ఫోటోలతో వీడియోలతో ఆయనకి లేని సంబంధాలు అంటగట్టి అసలు రేపొద్దున టీటీడీ బోర్డు చైర్మన్ అవ్వాలంటే భయపడే పరిస్థితి తెచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పటికి బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యి ఎన్నాళ్ళు అయిందమ్మా? 15 నెలల్లో ఏమవుతుంది అంటే ఒక 400 రోజుల్లో 400 ప్రెస్ మీట్లు పెట్టాడు. రోజుకో ప్రెస్ మీట్ అన్నమాట. అంటే చైర్మన్గా నువ్వు దిగిపోతే ఇంకొకళ్ళని ఎవరు ఉండకూడదా? అంటే నీకు నీ భుక్తి దూరం అయిందనా? దాని మీద పడి బతికారు ఇన్నాళ్ళు. వైవి సుబ్బారెడ్డి 4 ఏళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 20 రోజులకే బాబాయిని చైర్మన్ చేసి పారేశాడు. అంటే 1000 కోట్ల పైన కన్నేసి భక్తుల సొమ్ము మీద ఇవాళ కన్నేసి జగన్మోహన్ రెడ్డి బాబాయినే టీటీడీ బోర్డు చైర్మన్గా చేయడం, అతను చేసిన అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు ఇదే ఏది కల్తీని 250 కోట్లు ఆ సిట్ ఇచ్చిన ఛార్జ్షీటు, దానికి వీళ్ళు ఏమైనా వక్రీకరిస్తారు, అసలు కల్తీ జరగలేదంటారు. నిన్న కౌన్సిల్ చర్చలో కూడా మీరు చూశారు కదా, ఆ తోమాటి మాధవరావు, చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే ఆమె ఎవరో వరుడు కళ్యాణి. అంటే మీడియాలో అదే మాట్లాడతారు, జర్నలిస్టుల దగ్గర అదే చిట్ చాట్ చేస్తారు. కల్తీ జరగలేదని చెప్పిందా సిట్? జరిగింది. కల్తీ జరగకపోతే 2 ఛార్జ్షీట్లు వేయాల్సిన అవసరం ఏంటి? 38 మందిని నిందితులుగా గుర్తించాల్సిన అవసరం ఏంటి? ఆ డైరీ యజమానులు, ఏఆర్ డైరీ, లేకపోతే రాజశేఖర్, అతనెవరు, విపుల్ జైన్, పొమిల్ జైన్, బోలే బాబా డైరీ, ఆ పెన్గంగా డైరీ, లేకపోతే వైష్ణవి డైరీ, వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టడమే కాదు, అధికారులపై వేటేయమని. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం అనేవాడు, లేకపోతే ఆ హరినాథ్ రెడ్డి అనేవాడు, ఆ సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు, ఆ డైరీ నిపుణులు కన్నీళ్లతో సిట్ దగ్గర, మ్యాజిస్ట్రేట్ దగ్గర బొట్ట కన్నీళ్లు కార్చారు. ఏమని? నాకు 75 లక్షలు ఇచ్చారు, నన్ను ప్రలోభ పెట్టారు, నా దగ్గర ఇంకా 35 లక్షలు ఉన్నాయి అని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ సెల్ ఫోన్లు ఒక్కొక్కడికి, లేకపోతే ఏంటవి డాలర్స్, గోల్డెన్ డాలర్స్ ఒక్కొక్కడికి ఇచ్చినాయి. 8 గ్రాములు అంట ఒక్కొక్క డాలర్. వాళ్ళకి లంచాలు ఇచ్చి, ప్రలోభాలు ఇచ్చి, వాళ్ళ చేత తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణం, వాళ్ళ కల్తీ నెయ్యి సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు. ఏంటి? నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే. అది వరుసపెట్టి లిస్టు చదివాడు సుబ్బారెడ్డి. ఏమని? పామ్ కెర్నాయిల్, పామ్ ఆయిల్, పామోలిన్ ఇవన్నీ కలిపారు మాట వాస్తవమే, సిట్ ఛార్జ్షీట్లో చెప్పింది నిజమే, కానీ నాకు సంబంధం లేదు, ఆ పాపం అధికారులదే అన్నాడు. సంతకం ఎవరు పెట్టారు? ఆ రోజు ఆ తీర్మానం నంబర్ 317, ఏది 29 ఫిబ్రవరి 2020, చైర్మన్గా ఉన్నది సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి నిర్ణయాన్ని అమలు చేశాడు సింగాల్ ధర్మారెడ్డి. అంటే సింగాల్ ధర్మారెడ్డి ప్రతిపాదనలు పెట్టారు, ఈ టెండర్లు మారుస్తూ తీసుకొచ్చిందే కదా. ఇదంతా సిట్ ఛార్జ్షీట్లో ఉంటే వీళ్ళు ఏమని దాన్ని మసిబూసి మారేడికాయ చేస్తారు, తిమ్మిని విమ్మిని చేస్తున్నారు. అసలు కల్తీయే జరగలేదంటారు. ఒక్క నెయ్యి కల్తీయే కాదమ్మా, ఇదంతా ఇది మనమే అనుకున్నాం 50 కోట్లు దీంట్లో. లేకపోతే ఆర్గానిక్ సరుకులతో ప్రసాదం చేస్తారంట, 600 కోట్లు. అది తలనీలాలు, అది హైలైట్ సార్. అరే చివరికి తలనీలాలు భక్తులు ఏంటి స్వామి ముందు తల వంచి ఇచ్చినటువంటి ఆ తలనీలాలను కూడా మిజోరం, చైనా స్మగ్లింగ్. దగ్గర ఎంత అంటావు? అది 180 కోట్ల స్కామ్. సార్ అంటే ఆర్మీ వాళ్ళు పట్టుకోకపోతే దీన్ని కూడా బుకాయించేవారేమో. వాళ్ళు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు, ఆప్షన్ లేదు. అంటే వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కల్తీ ఏ స్థాయికి దిగజారిందంటే చివరికి శాలువాలు 100 రూపాయలకి శాలువా కొని 1400 బిల్లు చేసుకున్నారు. అది ఒక 80 కోట్ల స్కామ్. ఎక్కడ? నగర్లో ఏదో షాపులో కొన్నారని చెప్పి 3 షాపులు నగరిలో. అంటే వీళ్ళు అసలు అక్కడ అవినీతి కుంభకోణాలకి చేయటానికే బోర్డు చైర్మన్లు అయ్యారా? ఏది సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ దేన్ని వదిలిపెట్టారమ్మా? యాలుక్కాయలు, లేకపోతే జీడిపప్పు, మొత్తం బియ్యం, పిండి అన్నీ అవే. అంటే కుంభకోణాలకి వేదికగా దాన్ని చేసి మీరు ఇవాళ మరి శుద్ధపూసలుగా నీతులు చెప్తుంటే అతను యాగం చేస్తానంటాడు, లేదు కర్పూరం ఆర్పుతానంటాడు. అంటే
ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి చేసింది మహాపాపం. వీళ్లతో ఆ పాపం చేయించింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పాపాలని సమర్థిస్తున్న మాధవరావు, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మరీ అన్యాయం. ఏంటి అసలు ఇందాపూర్కి దీనికి ముడి పెడతారు. బొత్స చేతుల్లో ఆ చీజ్ పెట్టి నెయ్యి అనిపిస్తారు. అంటే చీజ్ని నెయ్యిగా చూపించిన వాళ్ళు మరి ఇది భగవద్గీత అంటాం, లేక మనం ఏమంటాం? ఇది అసలు బుక్లెట్టా? నువ్వే అన్నావు వినాయక వ్రతకల్పం ఇంకా దీనికన్నా ఎక్కువ పేజీలు ఉంటుందండి నేను. అది అసలు 10 రూపాయలు 15 రూపాయలకు కొన్నాం సార్ మేము. మొన్న కూడా తీసుకున్న లాస్ట్ ఇయర్. దానికే అంత లేదు, దీనికి 50 రూపాయలు ఎలా పెట్టారు? అంటే పేజీకి 2 కోట్లు అంతే సార్. నెక్స్ట్ గ్రాముకి 1 కోటి రూపాయలు అంతే. అంటే భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి దోపిడీ ఇవాళ మీరు ఏ కోర్టుల కళ్ళైనా కప్పచ్చు, ఏ చట్టాన్నైనా మడిచిపెట్టచ్చు, కానీ దేవుడి కోర్టులో మాత్రం వీళ్ళకి శిక్ష తప్పదు. అంటే ఆ వడ్డీ కాసుల వాడినే వడ్డీతో సహా దోచుకోవడం కోసమే వీళ్ళంతా వచ్చినట్టుంది. మొత్తం నాస్తికులందరూ ఆడే చేరి కుంభకోణాలు. ఎవరిని అన్యాయం చేయడానికి? వడ్డీ కాసులాడంటే నాకు ఇప్పుడు నాగబాబు ఆయన ఇదొక కవిత ఒకటి చదివాడు. ఆ కవిత గుర్తొచ్చింది నాకు. నీకు కూడా చదివి వినిపిస్తా, మన యొక్క వీక్షకులకు కూడా వినిపిద్దాం. నాగబాబు మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ మొన్న వీడియో ఒకటి చేశాడు. అవును అవును. ఆయన మిత్రుడు భరణి రాసిన కవిత అంట, అది చదివి వినిపించాడు. కల్తీ లడ్డూని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాను, వెంకటేశ్వరుడు గొంతులో వెలక్కాయ పడింది, పచ్చి వెలక్కాయ పడింది. నేను కేశవుడినా శివుడినా, నా గొంతులోది తిరుపతి లడ్డూనా, పశుపతి మింగిన గరళమా, వడ్డీ కాసుల వాడికే లాస్ట్ చూపించిన ఆ జగన్నాటక సూత్రధారివి నువ్వేనన్నమాట. నువ్వు వడ్డీ కాసుల వాడికే లాస్ట్ చూపించాడు అంటే నాకు ఇది గుర్తొచ్చింది. 7 కొండల్ని ముట్టుకుంటే ఎవడినైనా ఏసుకెళ్ళిపోతుంది రోయ్. నా చక్రం అంటే సుదర్శన చక్రం, నా చక్రం ఫ్యాన్ కన్నా స్పీడ్గా చండ ప్రచండ పవనంలా తిరుగుతూ మీలాంటి శిశుపాలుల కంఠం కత్తిరిస్తుంది. 100 తప్పులు చేశారు, ఇక వదిలేది లేదు, ఒక్కలు లెక్క పెట్టేశా, వస్తున్నా ఖబర్దార్ అంటూ ఆ శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీ రామారావు శిశుపాలుడి వధకి ముందు అదే శ్రీకృష్ణుడిగా ఒక్కలు లెక్క పెడతాడంట. అవును, 1 2 ఎన్నిసార్లు తప్పులు చేస్తాడని లెక్క పెట్టుకుంటుంటాడు 100 అయ్యేంత వరకు. తమలపాకులో వేసే ఆ ఒక్కలు లెక్క పెట్టేశా అంటే వెంకటేశ్వర స్వామి ఇవాళ వైసీపీ ఒక్కలు లెక్క పెట్టేశాడు. అంటే 100 తప్పులు ఇవాళ పూర్తయిపోయిన పరిస్థితుల్లో ఇక శిరచ్ఛేదం తప్పదా? వైసీపీకి సుదర్శన చక్రం తప్పదా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.